అందరం పాల్గొనే వాళ్ళం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చి మన జాతీయ జెండా ఎగిరేసినప్పుడు మా అందరికి గూస్ బంప్స్ వచ్చేది. జనగణమ మనకు ఒక మాటలో చెప్పాలంటే జాతీయ జెండా ఎగురడం చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఆ మూమెంట్ ఈరోజు మళ్ళీ నాకు గుర్తొచ్చింది. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేయాలని పిలిపించారు. ప్రతి ఇంటిపైనే కాదు, ఈ రోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతుంది. ఎంతో మంది వీరుల ప్రాణ త్యాగం మన స్వాతంత్రం. చేతిలో ఆయుధం లేకపోయినా అహింస మార్గంగా ఎంచుకుని స్వాతంత్రం సాధించింది మహాత్మా గాంధీ గారు. కత్తిబట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వీర మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. నాకు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తానంటూ యువత దేశం కోసం పోరాడ చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ, లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్రం. ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్రం వేడుకల్లో పాల్గొంటాం నా అదృష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను ఈ రోజు ఎగిరేయటం నాకు ప్రజలిచ్చిన వరంగా భావిస్తున్నా. బ్రిటిష్ వాళ్ళు తుపాకీకి ఎదురుగా నిలబడి ధైర్యం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. రంప రెబెలియన్ పేరుతో బ్రిటిష్ వాళ్లకు నిద్ర లేకుండా చేసింది మన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆగస్టు 15 కేవలం ఒక తేదీ కాదు, మన చరిత్రను గుర్తు చేసే రోజు, మన భవిష్యత్తును నిర్మించే రోజు. 3 రంగుల జెండా మన ఆత్మ గౌరవం. బెజవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి. అదే మనందరికీ కొండంత బలం. ఈ జిల్లాకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం మన కృష్ణమ్మ. మన సాగు తాగునీటి వరం ప్రకాశం బ్యారేజ్. మన బెజవాడ విద్య కళలకు నిజమైన రాజధాని. కొండపల్లి బొమ్మలు మనందరి కళ. గడిచిన 2 ఏళ్లు నేను గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మీ అందరి అన్నగారు, నా ఒక్కరికే తాతగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నడియాడిన జిల్లా వేడుకల్లో పాల్గొంటాం నాకు ప్రజలిచ్చిన గొప్ప వరం. నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు నేను ప్రజలందరికీ ఒకే హామీ ఇచ్చా. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆనాడు చెప్తాం జరిగింది. 2 ఏళ్లు డిపార్ట్మెంట్లో ఉన్న వారు అందరూ అహర్నిశలు కష్టపడ్డారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరటం జరిగింది. కరికులం మార్చాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ ఇస్తున్నాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం. స్కూల్స్ ని ఏకంగా పాలిటిక్స్ కి దూరంగా పెడతాం కూడా జరిగింది. టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి